ఇక్కడ మొదటి చాప్టర్ని పరిశీలిస్తే ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ అని సెక్షన్ 1 కింద ఉన్నది. ఈ విషయాన్ని పరిశీలిస్తే చూడండి, హియర్ డెమోగ్రఫీ మీన్స్ జనాభా. వాట్ ఈస్ ది పాపులేషన్? demographic features of the Indian population. Here you have to be studied what are the demographic features of the Indian population. భారతదేశ జనాభా యొక్క లక్షణాలు ఏమిటి? అరే కన్ఫ్యూజన్ అయిపోయారు. ఏంటి భారతదేశపు జనాభా లక్షణాలు? వృద్ధి రేట్లు ఎలా ఉన్నాయి, స్త్రీ పురుష నిష్పత్తి ఎలా ఉన్నది, గ్రామీణ జనాభా ఎలా ఉంది, పట్టణ జనాభా ఎలా ఉన్నది, అక్షరాస్యత ఎలా ఉంది, డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్ ఎలా ఉన్నది, 1951 నాడు ఎలా ఉంది, 1991 నాడు ఎలా ఉన్నది, 2011 నాడు ఎలా ఉన్నది, 2016-17 ఎలా ఉన్నది, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం ఎలా ఉంది అనేటువంటి అంశాల పట్ల నీకు అవగాహన అనేది చాలా అవసరం. ఎప్పుడైతే ఈ విధంగా చూడండి, ఇక్కడ నేను జస్ట్ ఐ టేక్ ఓన్లీ ఏ సింగిల్ వర్డ్. వాట్ ఈస్ దట్? డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ అంటేనే జనరల్గా ఏమనుకుంటారంటే జనాభా లక్షణాలు అని అనుకుంటారు. నో, ఇక్కడ నీకు స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే జనాభా లక్షణాలు ఏమిటి. జనాభా లక్షణాల్లో భాగంగా వృద్ధి రేట్ ఎలా ఉంది, స్త్రీ పురుష నిష్పత్తి ఎలా ఉంది, డెన్సిటీ ఆఫ్ ది పాపులేషన్ ఎలా ఉంది, లిటరసీ ఎలా ఉంది, ఎస్సీ పాపులేషన్ ఏమిటి, ఎస్టీ పాపులేషన్ ఏమిటి, మొదలైనటువంటి అంశాలన్నిటిని నీవు తెలుసుకోవాలా. అయితే సార్ మాకు ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది. 2011 పాపులేషన్ సెన్సస్ అనేది లాస్ట్ కదా, మరి 2024-25లో ఉన్నాము. నో సెన్సస్ డిపార్ట్మెంట్ కండక్టెడ్ పాపులేషన్ సెన్సస్ వేర్ వీ కలెక్టెడ్ అనేటాడు. ఎస్, 2011 అడుగుతాడు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఈజ్ దేర్. రీసెంట్గా జరిగిన తెలంగాణ గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ పాపులేషన్ పైన అత్యధికంగా బిట్లు ఉన్నాయి. ఈరోజు నేను ఒకే విషయం చెప్తాను, కావాల్సింటే నా నోట్స్లు నెక్స్ట్ మీకు వీడియోలో చెప్తాను. ఆ నోట్స్లు చూడండి, అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ చూడండి. అక్కడ అడిగిన ప్రతి క్వశ్చన్ కూడా మన యొక్క మెటీరియల్లో ఉన్నది, మన యొక్క చాప్టర్స్లో ఉన్నది, మన యొక్క టెక్స్ట్ బుక్స్లో ఉన్నది, నేను చెప్పిన పాఠాల్లో ఉన్నది, నేను ఫ్రేమ్ చేసినటువంటి దాంట్లో ఉన్నది అని నేను గొప్పగా చెప్పటం లేదండి. ఉన్నటువంటి వాస్తవం చెప్తూ ఉన్నాను. ఒకసారి మార్కెట్లో అడగండి, వాట్ ఈస్ గడపర్తి అనేటువంటి విషయం మీకు తెలుస్తుంది. సో ఇక్కడ ఆ చాప్టర్ గురించి మనం తెలుసుకోవాలి. సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ ద పాపులేషన్. వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ది పాపులేషన్? మరి 1951 నాడు జనాభా ఎంత, మరి 1991 నాడు జనాభా ఎంత, 2011 నాడు ఎలా ఉంది, ఈరోజు ఎంత ఉన్నది, గ్రోత్ రేట్స్ ఏమిటి, మొదలైనటువంటి విషయాలు. డెమోగ్రఫిక్ డివిడెండ్, లేబర్ పార్టిసిపేషన్ ఫోర్స్, ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఆఫ్ ది పాపులేషన్ మొదలైనటువంటివి. సెక్టరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్. సెక్టరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ మీన్స్ ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ ఆఫ్ ది పాపులేషన్. దాన్ని వృత్తి నిర్మాణము అని అంటాం. దేశంలో ఉన్నటువంటి శ్రామికులు, ఆ శ్రామికులకు సంబంధించి ఎంతెంతమంది ఏ రంగాలలో ఉపాధిని కలిగి ఉన్నారో తెలుసుకునే దాన్ని డెమోగ్రఫిక్ పాపులేషన్ అని అంటాము, ఆర్ సెక్టరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ అని అంటారు. దాన్ని తెలుగులో వృత్తుల వారి జనాభా విభజన అంటారు. 1951 నాడు శ్రామిక జనాభా ఎంత ఉంది, ప్రాథమిక రంగంలో ఎంతమంది, తృతీయ రంగంలో ఎంతమంది, సేవా రంగంలో ఎంతమంది ఉపాధిని కలిగి ఉన్నారు, 1991 నాటికి ఏమిటి, 2011 నాటికి ఏమిటి, ప్రస్తుతం దెన్ పిఎల్ఎఫ్ఎస్ రిపోర్ట్ ఆధారంగా ఏ విధంగా ఉన్నది అనేటువంటి దాని గురించి తెలుసుకోవాలా. పాపులేషన్ పాలసీస్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1951 till today, what measures taken by the government of India to check the population in India. 1951 నుంచి ఇప్పటి వరకు భారత ప్రభుత్వము జనాభా పెరుగుదల రేటును నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చర్చించుకుంటే మీకు సులభంగా అర్థమవుతుందండి. సో ఈ విధంగా ఈ చాప్టర్కి సంబంధించి ఓవరాల్గా ఇట్లా అవగాహన కల్పించుకొని చాప్టర్ వైజ్ దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కలెక్ట్ చేసుకొని దెన్ గత ప్రశ్నాపత్రాలతో అనుసంధానం చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకొని మా యొక్క మెటీరియల్ తీసుకొని మా యొక్క సలహాలతో తీసుకున్నారనుకోండి, ఈ చాప్టర్లో వచ్చే 7-8 బిట్లలో ప్రతి బిట్టుకు ఆన్సర్ చేయడానికి
అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏమిటి, సమాచారాన్ని ఎక్కడింటి కలెక్ట్ చేసుకోవాలా, దెన్ స్టాటిస్టికల్ డేటాకు సంబంధించి ప్రభుత్వపు ప్రచురణలే తీసుకోవాలా, ఇంటర్నెట్ పైన ఆధారపడద్దండి, గూగుల్ పైన ఆధారపడద్దండి, వికీపీడియా పైన ఆధారపడద్దండి, తెలుగు అకాడమీ పుస్తకాలపై కూడా ఆధారపడద్దండి. నేను అవుట్రైట్గా చెప్తున్నానండి, ప్రభుత్వపు ప్రచురణలు అనేటివి చాలా ఇంపార్టెంట్. సోషో ఎకనామిక్ సర్వే ఇతర వెబ్సైట్ల, గవర్నమెంట్ వెబ్సైట్ల నుంచి డేటా తీసుకోవాలి. అలాంటి డేటానంతా నేను కలెక్ట్ చేసి మీ ముందు పెడతానండి, నేను మెటీరియల్ ఇస్తాను, తీసుకోనండి. సో ఈ విధంగా ఈ చాప్టర్ని మీరు ప్రిపేర్ అయినారనుకోండి, హైయెస్ట్ మార్క్స్ అనేటివి వస్తాయి, దాంట్లో సందేహమే లేదు. ఓకే, ఇదొకటి. అటు తర్వాత సెకండ్ చాప్టర్కి రండి. సెకండ్ చాప్టర్లో మీరు గమనించండి, ఇట్స్ ఎ వెరీ టఫెస్ట్ సబ్జెక్ట్ అండి. ఏంటంటే ఇది నేషనల్ ఇన్కమ్. సో సెకండ్ చాప్టర్ నేషనల్ ఇన్కమ్ అని ఉంది. జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం అనేది 3 రకాలుగా చదువుకోవాలి. ఒకటి స్థూల అర్థశాస్త్ర దృష్ట్యా చదువుకోవాలి. రెండవది భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా అంచనా వేయుచున్నారో చదువుకోవాలి. మూడవది జాతీయ ఆదాయపు ధోరణులు ఏమిటి మొదలైనటువంటి అంశాలను గురించి చదువుకోవాలి. దీంట్లో భాగంగా ఫస్ట్ స్థూల అర్థశాస్త్రపు దృష్ట్యా జాతీయ ఆదాయపు భావనలు ఏమిటి అంటే, నేషనల్ ఇన్కమ్ థియరీ ప్రకారము జాతీయ ఆదాయములో ఉన్నటువంటి భావనలు ఏమిటి, ఆ కాన్సెప్ట్స్ని ఎలా అంచనా వేయుచున్నారు, జాతీయ ఆదాయాన్ని అంచనా వేయటంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి, జాతీయ ఆదాయపు అంచనాల ప్రాధాన్యత ఏమిటి, జాతీయ ఆదాయ అంచనాల వల్ల ఎదురయ్యే సమస్యలు ఏమిటి మొదలైనటువంటి అంశాలను ఇక్కడ మనము చర్చించుకోవాలి. ఇది స్థూల అర్థశాస్త్ర దృష్ట్యా జాతీయ ఆదాయం. ఇక రెండవ అంశానికి వస్తే, భారతదేశంలో జాతీయ ఆదాయ అంచనా పద్ధతులు ఏమిటి, ఇది సెకండ్ పార్ట్ కింద వస్తుంది. భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వము జాతీయ ఆదాయాన్ని ఎలా అంచనా వేయుచున్నారు, మరి ఎవరెవరు ఎలా అంచనా వేసినారు, ఏ పద్ధతుల ద్వారా అంచనా వేసినారు మొదలైనటువంటి విషయాలను తీసుకోవాలి. స్వాతంత్రానంతరము భారత ప్రభుత్వము జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఏర్పాటు చేసిన స్థాపించిన ప్రభుత్వపు యంత్రాంగాన్ని గురించి చదువుకోవాలి. ఆ ప్రభుత్వపు యంత్రాంగంలో అవసరమైన గణాంకాలను సేకరించడానికి ఏర్పాటు చేసినటువంటి నేషనల్ శాంపుల్ సర్వే కానివ్వండి, అంచనా వేయడానికి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ కానివ్వండి, అటు తర్వాత వాటిలోని సంస్కరణలను మనము చదువుకోవాలి. అటు తరువాత భారతదేశంలో జాతీయ ఆదాయమును అంచనా వేయడానికి భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని ఏ విధంగా విభజన చేసినారు, మరి ఆర్థిక వ్యవస్థ నేపథ్యం దృష్ట్యా ఏ భావనలు అంచనా వేయుచున్నారు, అంచనా వేయడానికి ఏ పద్ధతులను పాటిస్తున్నారు, మరి ఇటీవల కాలంలో 2011-12 ఆధార సంవత్సరపు శ్రేణులను తీసుకున్నారు. ఆధార సంవత్సరపు శ్రేణుల ప్రకారము జాతీయ ఆదాయాన్ని అంచనా వేయటంలో ఏ భావనలు అంచనా వేయుచున్నారు, ఏ పద్ధతి ద్వారా అంచనా వేయుచున్నారు, ఏ విధంగా అంచనా వేయుచున్నారు మొదలైనటువంటి అంశాలను ఇక్కడ తెలుసుకోవాలా. ఇది సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్కి వస్తే, భారతదేశంలో జాతీయ ఆదాయపు ధోరణులు ఎలా ఉన్నాయి, ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మరి 1951కి పూర్వము భారతదేశంలో జాతీయ ఆదాయపు ధోరణులు ఏమిటి, 1951 నుంచి 1991 వరకు ఎలా ఉన్నాయి, 2011 వరకు ఎలా ఉన్నాయి, తాజాగా ఎలా ఉన్నాయి, ఈ ట్రెండ్స్, తలసరి ఆదాయపు ధోరణులు ఏమిటి, జీడిపి ధోరణులు ఏమిటి, నెట్ నేషనల్ ప్రోడక్ట్ ట్రెండ్స్ ఏమిటి, మరి జిఎస్విఏ ధోరణులు ఎలా ఉన్నాయి,
వృద్ధి రేట్లు ఎలా ఉన్నాయి, సెక్టరల్ కాంట్రిబ్యూషన్స్ ఏమిటి, పొదుపు ఏమిటి, పెట్టుబడులు ఏమిటి మొదలైనటువంటి అంశాలన్నిటినీ కూడా ఇక్కడ మనము చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా నేషనల్ ఇన్కమ్ని 3 భాగములుగా విభజించి చర్చించుకోవాలి. ఈ విధంగా అయిన తరువాత సో నెక్స్ట్ ఏమిటి, మీకు ఒక మెటీరియల్ నేను ఇస్తాను. ఆ మెటీరియల్ ఆధారంగా తీసుకొని గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, రాష్ట్ర విభజన తరువాత కానివ్వండి, ఇటీవల జరిగినటువంటి కాలంలో కానివ్వండి, ఈ నేషనల్ ఇన్కమ్ పైన ఏ కోణంలో ప్రశ్నలు అడుగుతున్నారు, ఆ ప్రశ్నలకు అనుగుణంగా నేను ఇస్తున్నటువంటి మెటీరియల్ ఉంటే ఐ ఆమ్ ఇన్ రైట్ పాత్, యు ఆర్ ఇన్ రైట్ పాత్, వాటికి అనుగుణంగా నీవు నా మెటీరియల్ లేకపోతే నేను రాంగ్ లెవెల్, మీరు కూడా రాంగ్లో ఉన్నట్ల. సో ఈ విధంగా క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకొని నంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని చదువుకుంటే తప్పనిసరిగా మీకు హైయెస్ట్ మార్క్స్ అనేటివి ఇక్కడ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. మీకు నేషనల్ ఇన్కమ్ అనేది అర్థమైందంటే మొత్తం ఎకానమీ అర్థమైనట్లే. ఆ బాధ్యత నేను తీసుకుంటా. ఓకే, రైట్. 3rd చాప్టర్కి వస్తాం. మనకు చాలా లెంతీ టాపిక్ ఉన్నదండి. ఈ టాపిక్ని పరిశీలిస్తే ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్స్, ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం. చూడండి, ఇక్కడే మనకు బేసిక్ అనేది తెలియాలి. మరి కేంద్ర గణాంక సంస్థ జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఆర్థిక వ్యవస్థనంతా కూడా 8 పరిశ్రమలు, 8 పరిశ్రమలను 15 ఆర్థిక కార్యకలాపాలు, 15 ఆర్థిక కార్యకలాపాలను ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం అన్నారు. ప్రాథమిక రంగం అంటే ఏమిటి అనేది బేసికల్గా నీకు తెలియాలి. వ్యవసాయము, అడవులు, పశుపోషణ, చేపల పెంపకం, గనులు, రాళ్ల పరిశ్రమ, వీటన్నిటినీ కలిపి మనం ఏమని పిలుస్తామంటే ప్రాథమిక రంగం. ఈ ప్రాథమిక రంగానికి సంబంధించింది సెకండరీ, ద్వితీయ రంగము లేక గౌణ రంగము, సెకండరీ సెక్టార్ అంటారు. ఈ సెకండరీ సెక్టార్లో విద్యుత్ శక్తి, గ్యాస్ సరఫరా, నీటిపారుదల, నిర్మాణము, తయారీ రంగము మొదలైనటువంటి అంశాలన్నిటినీ కలిపి ద్వితీయ రంగము, సెకండరీ సెక్టార్ అని పిలుస్తారు. మరి ఈ రెండిటికి సంబంధించి ఇక్కడ సిలబస్లో ఏమున్నాయి అనేటువంటి విషయాలను మనము చూడాలి. ఇక్కడ మీరు పరిశీలిస్తే వ్యవసాయము, అనుబంధపు రంగాలు అని ఉన్నాయండి. వ్యవసాయము, అనుబంధపు రంగాలు. వ్యవసాయము, అనుబంధపు రంగాలంటే వ్యవసాయ పంటలు, అగ్రికల్చర్ క్రాప్స్, ఉద్యానవన పంటలు, హార్టికల్చర్. అటు తరువాత అనుబంధపు రంగాలు అంటున్నాడు. అనుబంధపు రంగాలంటే పశుపోషణ, చేపలు పట్టటం, పశుపోషణ, చేపలు పట్టటం, అడవులు, కలప మొదలైనటువంటి అంశాలన్నిటినీ కలిపి వ్యవసాయ అనుబంధపు రంగాలు అని అంటారు. మరి వీటికి సంబంధించి ఇక్కడ మనం తెలుసుకోవాలా ఈ వ్యవసాయం అనుబంధపు రంగాలు. ఈ వ్యవసాయము అనుబంధపు రంగాల యొక్క వాటా, జాతీయ ఆదాయంలో దీని యొక్క వాటా ఎంత ఉంది, మొత్తము శ్రామిక జనాభాలో వ్యవసాయము అనుబంధపు రంగాలలో ఎంతమంది ఉపాధిని కలిగి ఉన్నారు, మొత్తము జాతీయ ఆదాయంలో వ్యవసాయము అనుబంధపు రంగాల వాటా ఎంత ఉన్నది మొదలైనటువంటి అంశాలను ఇక్కడ మనము చర్చించాలి. తరువాత భారతదేశంలో పంటల విధానము, క్రాపింగ్ ప్యాటర్న్. భారతదేశంలో శీతోష్ణ స్థితి, వర్షపాతము, భూమి యొక్క సారవంతం, నీటిపారుదల, వ్యవసాయ ఉత్పాదకాల లభ్యత మొదలైనటువంటి అంశాల ప్రాతిపదికంగా ఏ ఏ ప్రాంతాల్లో వ్యవసాయదారులు ఏ ఏ పంటలను పండిస్తున్నారు అనేటువంటి విషయాన్ని పంటల విధానము అని అంటారు. ఈ పంటల విధానంలో భాగంగా పంటల దిగుబడి ఎంత, పంటల ఉత్పత్తి ఎంత, దెన్ పంటల సాగు విస్తీర్ణం ఎంత మొదలైనటువంటి అంశాలను ఇక్కడ చదువుకోవాలి. మరి ఇక్కడ మీకు ఒక అంశాన్ని గురించి కూడా క్షుణ్ణంగా చెప్తానండి. ఇటీవల గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్లో ఈ పాయింట్లో కొన్ని క్వశ్చన్స్ అడిగినాడు. ఇక్కడ ఏమిటంటే దిగుబడి లేక ఉత్పాదకత అనే అంశానికి సంబంధించి 4 పంటలకు సంబంధించి దిగుబడి ఇచ్చాడు. దిగుబడి అంటే సంవత్సరములో 1 హెక్టారు విస్తీర్ణములో పండిన పంట పరిమాణాన్ని దిగుబడి అంటాం. ఆ దిగుబడి ఎంత ఉన్నది,
దెన్ వరికి ఎంత ఉంది, మొక్కజొన్నకి ఎంత ఉంది, దెన్ వేరుశెనగకి ఎంత ఉంది, పత్తికి ఎంత ఉంది, అనేక రకాల పంటలకు ఇచ్చారు. 4 రకాల పంటలకు అడిగి ఆ 4 రకాల పంటల్ని అసెండింగ్ ఆర్డర్లో రాయమన్నాడు. అంటే దీనికి మనము ప్రతి సంవత్సరం ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సర్వేని పరిగణలోకి తీసుకోవాలి. చూడండి, క్రాప్ ప్యాటర్న్ కింద తెలుసుకుంటున్నాం. అటు తర్వాత అగ్రికల్చర్ ప్రొడక్షన్, వ్యవసాయ ఉత్పత్తి అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి. ఒక సంవత్సరములో మొత్తము సాగు విస్తీర్ణములో పండిన పంట పరిమాణాన్ని వ్యవసాయ ఉత్పత్తి అని అంటారండి. ఈ వ్యవసాయ ఉత్పత్తిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత, వాణిజ్య పంటల ఉత్పత్తి ఎంత, ఇతర పంటల ఉత్పత్తి పరిమాణం ఎంత అనేది తీసుకోవాలా. ఈ వ్యవసాయ ఉత్పత్తిని మొత్తం పైన తీసుకోవాలా, పంటల వారీగా తీసుకోవాలా, ఏ పంటల యొక్క ఉత్పత్తి ఎంత ఉన్నది అనేటువంటి విషయాల్ని తీసుకోవాలా. మరి ఇటీవల జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో 4 స్టేట్మెంట్లు ఇచ్చి 3 స్టేట్మెంట్లు దెన్ వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించి ఇచ్చినాడు. వాటిలో సరికాని స్టేట్మెంట్ ఏమిటి అన్నాడు. ఇటీవల కాలంలో వరి ఉత్పత్తి ఎంత అన్నాడు. వరి ఉత్పత్తి ధోరణులు గడిచిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం వరి ఉత్పత్తి ఎంత, దెన్ మొక్కజొన్న ఉత్పత్తి ఎంత, తగ్గిందా పెరిగిందా అనేటువంటి అంశాలకు సంబంధించి ఈ వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించి అడిగినాడు. ఆ తర్వాత ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత అంటే ఈల్డింగ్ అంటే దిగుబడి, మొత్తం ఒకటేనండి. ఈ బేసిక్ టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సంవత్సర కాలంలో, ఒక ఎకరములో లేక ఒక హెక్టారులో పండిన పంట పరిమాణాన్ని ఉత్పాదకత అంటాం. యావరేజ్ యాన్యువల్ ఈల్డింగ్ ఆఫ్ అగ్రికల్చర్ అనే దాన్ని అంటాం. మరి ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే ఈ ప్రొడక్టివిటీ ప్రధాన పంటల యొక్క ఉత్పాదకత ఎంతో తెలుసుకోవాలా, పంటల వారీగా తెలుసుకోవాలా. ఆ పంటల వారీగా తెలుసుకొని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రధాన పంటల్ని. ఆరోహణ అవరోహణ క్రమంలో అడుగుతూ ఉన్నాడు. మరి గడిచినటువంటి గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్లో ఈ ఏరియాలో 3 బిట్లు అడిగాడండి. ఆ బిట్లు కూడా ఒకే విధంగా అడగలేదు, 4 స్టేట్మెంట్లు ఇచ్చినాడు. ఒక స్టేట్మెంట్ ఏంటంటే 2022-23లో ముందస్తు అంచనాల ప్రకారం కింద ఇచ్చిన పంటలను దిగుబడి ఆధారముగా అసెండింగ్ ఆర్డర్లో పెట్టండి అన్నాడు. అక్కడ ఏమన్నాడంటే మొక్కజొన్న అడిగాడు, వరి అడిగాడు, ప్యాడీ అడిగాడు, వీట్ అడిగినాడు, మెయిజ్ అడిగినాడు. ఆ 4 పంటల్లో ఒక్కొక్క పంటకు 1 హెక్టారుకి ఎంత దిగుబడి వచ్చింది అని నీవు ఎక్కడ తెలుసుకొని ఉండాలి? ఎకనామిక్ సర్వేలో చూసుకోవాలి, ప్రభుత్వపు రికార్డులలో చూసుకోవాలి. ఆ 4 పంటలకు ఏ పంటకి ఎంత దిగుబడి వచ్చింది అనేది 4 పంటలకు తెలిసి ఉంటే అసెండింగ్ ఆర్డర్లో తక్కువ దిగుబడి కలిగినటువంటి పంట నుంచి ఎక్కువ దిగుబడి కలిగినటువంటి పంటకు నువ్వు అరేంజ్ చేయగలుగుతావు. నేను బిగినింగ్లో చెప్పింది, మీరు సిలబస్ పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఆ సిలబస్ పట్ల అవగాహన ఉంటేనే అత్యధికంగా మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వపు రికార్డులు అనేటివి చాలా ఇంపార్టెంట్. చూడండి ఎంత క్రిటికల్గా అడిగాడు. రైట్, గ్రీన్ రెవల్యూషన్ అడిగినాడమ్మా. హరిత విప్లవం అనేది ఎందుకు వచ్చింది, ఆ హరిత విప్లవము నిర్వచనాలు ఏమిటి, ఏ పద్ధతుల ద్వారా ఉంది, హరిత విప్లవం వల్ల ఆర్థిక వ్యవస్థపై లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి మొదలైనటువంటి అంశాలను గురించి ఇక్కడ చదువుకోవాలి. ఇరిగేషన్, నీటిపారుదల. ఇక్కడ నీటిపారుదలకు సంబంధించి అభ్యర్థులకు ఒక డోలామాయన పరిస్థితిలో ఉంటున్నారు. నీటిపారుదల రంగాన్ని జాగ్రఫీ నేపథ్యంలో చదువుకోవాలా లేక వ్యవసాయ అంటే ఎకానమీ పరంగా చదువుకోవాలా? ఇక్కడ నీటిపారుదలకు సంబంధించి ఎకానమీ ఆధారంగా చదువుకోవాలా. భారత ప్రభుత్వము నీటిపారుదల సౌకర్యాలను కల్పించడానికి 1951 నుంచి ఎలాంటి చర్యలు చేపట్టింది, ఎలాంటి ఇనిషియేటివ్స్ని ప్రకటించింది అనేటువంటి విషయాల పట్ల నీకు తెలియాల.
ఉదాహరణకి భారతదేశంలో నీటిపారుదల సౌకర్యాలను కల్పించాల. దీనికోసం 1945లో అంబేద్కర్ కమిటీ సిఫార్సుల మేరకు కేంద్ర జల సంఘం అనేది ఏర్పాటు చేశారు. కేంద్ర జల సంఘం ఏర్పాటు అనే దానిపైన గురించి కొంత అవగాహన అనేది అవసరం. మరి భారతదేశం అంటేనే ఇండియన్ యూనియన్ అని అంటాం. ఇండియన్ యూనియన్ అంటే అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. వ్యవసాయం అనేది రాష్ట్ర జాబితాలో ఉందా, ఉమ్మడి జాబితాలో ఉందా, కేంద్ర జాబితాలో ఉన్నదా అనే బేసిక్ అనేది నేను చెప్పాలి, మీరు తెలుసుకోవాలి. రాష్ట్ర జాబితాలో ఉంది. ఈ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం అనేది ఉంది. ఈ నీటిపారుదల ప్రాజెక్టులు వచ్చేసి నదులు ఉన్నాయి. ఈ నదులు 2-3 రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో అంతర్రాష్ట్ర నదీ వివాదాలు ఏర్పడుతున్నాయి. ఈ అంతర్రాష్ట్ర నదీ వివాదాలను పరిష్కరించడానికి అంతర్రాష్ట్ర నదీ వివాద జలాల చట్టాన్ని తీసుకొని వచ్చినారు. మరి ఉదాహరణకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేటువంటి వాళ్ళు ఈ 2 నదులలో అంటే అంతర్రాష్ట్ర నదులలో ప్రవహించే నీటిలో వాళ్ళ మధ్య కేటాయింపులు చేసుకోవటంలో మరి వాళ్ళు పరిష్కరించుకుంటే కేంద్రం తలదూర్చదండి. ఎప్పుడైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ, మహారాష్ట్ర కానీ ఈ అంతర్రాష్ట్ర నదులలో ప్రవహిస్తున్నటువంటి నీటిని వాటి మధ్య ఆ రాష్ట్రాల మధ్య కేటాయింపులు చేసుకోవటంలో వాళ్ళు వైఫల్యం చెందుతేదే అంతర్జాతీయ నదీ వివాద జలాల చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ విధిస్తుంది. మనకి ఇప్పుడు 2 ట్రిబ్యునల్స్ ఉన్నాయి కదా. ఆ ట్రిబ్యునల్స్ ఏమిటి? బచావతి ట్రిబ్యునల్ ఒకటి, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఒకటి. ఆ ట్రిబ్యునల్ ఎందుకు వచ్చిందో నీకు తెలియాలి. మరి అటు తరువాత ఇలాంటి అంశాలు మరి కేంద్ర జలవనరుల మంత్రిత్వపు శాఖ ఉంది. దెన్ అదేవిధంగా గంగానది పునరుద్ధరణ శాఖ ఉన్నది. మరి ఇలాంటి వాటిని గురించి ఈ స్ట్రక్చర్ అనేది తెలుసుకోవాలా. అటు తర్వాత నెక్స్ట్ ఏమిటి? మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నాయి? కమాండ్ ఏరియా వాటర్ మేనేజ్మెంట్ ఏమిటి? వాటర్ షెడ్ ప్రోగ్రామ్ ఏమిటి? మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏమిటి? మరి అదేవిధంగా సమీకృత నీటిపారుదల అభివృద్ధి పథకం ఏమిటి? హరియాళ్ పథకం ఏమిటి? ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఏమిటి? బహుళార్థక సాధక ప్రాజెక్టులు ఏమిటి? చిన్న నీటిపారుదల ప్రాజెక్టులు ఏమిటి? మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులు ఏమిటి? మరి ఇటీవల కాలంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి జలశక్తి మంత్రిత్వపు శాఖ ఏమిటి? జలశక్తి అభియాన్ ఏమిటి? మరి ఈ పథకాలకు సంబంధించి ప్రోగ్రామ్స్ ఏమిటి? మరి రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్లో, గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్లో మీరు పరిశీలిస్తే ఈ జలవనరులకు సంబంధించి దెన్ ప్రధానమంత్రి కృషి సించాయి యోజనకు సంబంధించి 4 స్టేట్మెంట్లు ఇచ్చినాడు. ఆ 4 స్టేట్మెంట్లు ఇచ్చి నీకు సరికాని స్టేట్మెంట్ ఏంటో కనుక్కోమన్నాడు. మరి ఓవరాల్గా నువ్వు ఎప్పుడు ఆన్సర్ చేయగలుగుతావు? నీకు కరెక్ట్గా అవగాహన అనేది ఉంటే చేయగలుగుతావు. సో ఇది నీటిపారుదల రంగం. మరి నెక్స్ట్ అనేది అగ్రికల్చరల్ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ అనేది ఒకటి ఉన్నదండి. అగ్రికల్చర్ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్, వ్యవసాయ విత్తం అంటే ఏమిటి? వ్యవసాయదారులకు సంస్థాగత ఇన్స్టిట్యూషనల్ లోన్స్ని మంజూరు చేయడానికి 1951 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం చేసినటువంటి యంత్రాంగం ఏమిటి మొదలైనటువంటి అంశాలను గురించి తీసుకోవాలా. మార్కెటింగ్, వ్యవసాయదారులు పండించినటువంటి పంటలను అమ్ముకొనడానికి వ్యవసాయ మార్కెట్లకు సంబంధించి ఏమిటి? ఇక్కడ మార్కెట్ల నిర్మాణం అనేది చూసుకోవాలా. మార్కెట్ నిర్మాణాన్ని యాజమాన్యం ఆధారంగా పరిశీలించాలా. యాజమాన్యం ఆధారంగా ప్రైవేట్ మార్కెట్లు ఏమిటి, ప్రభుత్వ మార్కెట్లు ఏమిటి, సహకార మార్కెట్లు ఏమిటి, ప్రైవేట్ మార్కెట్లలో ఉన్నటువంటి లోపాలను సవరించడానికి సహకార రంగంలో మార్కెట్లు ఎలా తీసుకొని వచ్చినారు. అదేవిధంగా నెక్స్ట్ మీరు ఇంకొక అంశాన్ని పరిశీలిస్తే ఇక్కడ ఒక అంశం అనేది దెన్ ప్రభుత్వ యాజమాన్యం కింద మార్కెట్లు ఏమిటి, ఈ మార్కెట్ యార్డ్లు ఎలా ఉన్నాయి, మరి మార్కెట్ యార్డ్లలో రిఫార్మ్స్, ఈనాం ఏమిటి, ఆన్లైన్ విధానం ఏమిటి, వర్చువల్ విధానం ఏమిటి మొదలైనటువంటి అంశాలను తీసుకోవాలా. నాఫెడ్ ఏమిటి, దెన్ అదేవిధంగా కేంద్ర ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఏమిటి, దెన్ సహకార రంగంలో ప్యాక్స్ ఏ రోల్ ప్లే చేస్తున్నాయి మొదలైనటువంటి అంశాలు అగ్రికల్చరల్ మార్కెటింగ్కి సంబంధించి తీసుకోవాలా. అగ్రికల్చర్ ప్రైసింగ్ తీసుకోవాలా. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను నిర్ణయించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది అనేటువంటి వాటిని గురించి ఇక్కడ మీరు చదువుకోవాలా. వీటిలో భాగంగా కనీస మద్దతు ధర ఏమిటి, సేకరణ ధర ఏమిటి, పాలిత ధర ఏమిటి మొదలైనటువంటి అంశాలు. ఈ మద్దతు ధరలకు సంబంధించిన పథకాలను గురించి కూడా మీరు చదువుకోవాలా. ప్రధానమంత్రి పిఎం ఆశా పథకం ఉంది. ఆ పిఎం ఆశా పథకం కింద ఏమిటి తీసుకున్నారు మొదలైనటువంటి అంశాలు. ఇటీవల కాలంలో
కనీస మద్దతు ధరలకు సంబంధించి ఏ విధంగా నిర్ణయిస్తూ ఉన్నారు, మరి దేశవ్యాప్తంగా ఇష్యూస్ వస్తూ ఉన్నాయి మరి అనేది అంశం. ఇక్కడ మీరు రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగినాడండి. దెన్ 2023-24 సీజన్లో రబీ పంట కాలంలో 14 రకాలైనటువంటి పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించినారు. 4 పంటలు ఇచ్చి ఆ కనీస మద్దతు ధరల ఆధారంగా ఆ పంటలను ఆరోహణ క్రమము లేక అవరోహణ క్రమంలో అడుగుతున్నాడు. ఏ విధంగా నిర్ణయిస్తున్నారు, రిఫార్మ్స్ ఏమిటి మొదలైనటువంటి అంశాలు ఇక్కడ తెలుసుకోవాలా. వ్యవసాయ సబ్సిడీలకు సంబంధించి ఏమిటి, విత్తన సబ్సిడీ ఏమిటి, విద్యుత్ సబ్సిడీ ఏమిటి, ఎరువుల సబ్సిడీ ఏమిటి, దీనికి సంబంధించిన పథకాలు ఏమిటి, ప్రణామ్ అనే పథకం అనేది, గోబర్ధన్ అనేది ఉన్నది. ఇలాంటి కరెంట్ ఇష్యూస్ అన్నిటినీ కూడా తెలుసుకోవాలి. ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ, ఈ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఏమిటి, ఫోర్టిఫైడ్ రైస్ ప్రోగ్రామ్ ఏమిటి మొదలైనటువంటి అంశాలు తీసుకోవాలి. పోషణ్ అభియాన్ ఏమిటి మొదలైనటువంటి అంశాలన్నిటినీ కూడా ఇక్కడ చర్చించాలా. అగ్రికల్చర్ లేబర్ వ్యవసాయ శ్రామికులు ఎంతమంది ఉన్నారు, 1951 నాడు వ్యవసాయ రంగంలో ఎంతమంది ఉపాధిని కలిగి ఉన్నారు, అటు తర్వాత 1991 నాటికి ఎంతమంది, 2011 నాటికి ఎంతమంది, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారము 2023-24లో ఎంతమంది, 2024-25లో ఎంతమంది ఉన్నారు, ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం ఎలా అంచనా వేస్తున్నారు, వ్యవసాయ రంగంలో ఎంతమంది ఉపాధిని కలిగి ఉన్నారు, వ్యవసాయ రంగంలో ఉపాధిని కలిగి ఉన్నటువంటి వాళ్ళలో వివిధ ఆర్థిక కార్యకలాపాల్లో ఎంతెంతమంది ఉపాధిని కలిగి ఉన్నారు, మరి జీవీఏలో వ్యవసాయ రంగపు వాటా ఎంత ఉన్నది మొదలైనటువంటి అంశాలన్నిటినీ ఇక్కడ చర్చించాలి. అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అలైడ్ సెక్టార్స్, మరి పర్ఫార్మెన్స్ ఆఫ్ అలైడ్ సెక్టార్స్ అంటే మరి వీటిలో భాగంగా ఇటీవల కాలంలో మీరు ఇంకొక అంశాన్ని కూడా పరిశీలించాలా. ఇటీవల కాలంలో పంటల వైవిధ్యీకరణ వచ్చింది, పంటల తీవ్రత అనేది, క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది ఉన్నది, క్రాప్ ఇంటెన్సిటీ ఉన్నది, ఇరిగేషన్ ఇంటెన్సిటీ ఉన్నది, నీటి సాంద్రత ఉన్నది, వీటిని గురించి తెలుసుకోవాలా. మరి అదేవిధంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించి కొన్ని పథకాలు ప్రకటించింది. ఆ పథకాల్లో భాగంగా పోషణ్ అభియాన్ ఏమిటి, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఏమిటి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఏమిటి, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అనే పథకం ఏమిటి, రాఫ్తార్ పథకం ఏమిటి, మరి అదేవిధంగా ఎరువుల వాడకానికి సంబంధించి ప్రణామ్ అనే పథకాన్ని తీసుకొని వచ్చింది, గోబర్ధన్ గ్యాస్ తీసుకొని వచ్చింది, గ్రీన్ హైడ్రోజన్ తీసుకొని వస్తూ ఉంది, డిజిటల్ అగ్రికల్చర్ తీసుకొని వస్తూ ఉంది, టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంది. ఈ విషయాలన్నిటినీ కూడా ఇక్కడ చదువుకోవాలి. వీటితో పాటు అనేక రకాలైనటువంటి వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి. ఆ వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా పోడు వ్యవసాయం ఏమిటి, ఇంటెన్సివ్ కల్టివేషన్ ఏమిటి, ఎక్స్టెన్సివ్ కల్టివేషన్ ఏమిటి, మరి అదేవిధంగా ఆర్గానిక్ కల్టివేషన్ ఏమిటి, న్యాచురల్ ఫార్మింగ్ ఏమిటి, ఆర్గానిక్ కల్టివేషన్, న్యాచురల్ ఫార్మింగ్ ఇవి రెండు ఒక్కటేనా, ఇవి రెండు వేరువేరా, ఏ కోణంలో వేరువేరు ఉన్నాయి, మరి సేంద్రియ వ్యవసాయాన్ని, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రకటించినటువంటి పరంపరాగత కృషి వికాస్ యోజన ఏమిటి, మరి వీటితో పాటు దెన్ దీనికి అనుబంధంగా భారత్ ప్రాకృతిక్ కృషి పదౌతి అనే ప్రోగ్రాం ఏమిటి, దీనితో పాటు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ ఏమిటి మొదలైనటువంటి అంశాలన్నిటినీ చర్చించాలా. మరి ఉద్యానవనాలను గురించి చర్చించాలా. ఉద్యానవనాలకు సంబంధించి ఇటీవల కాలంలో మీరు గమనిస్తే భారతదేశం దిగుమతి చేసుకుంటున్నటువంటి ఆహారోత్పత్తుల్లో ప్రధానమైనటువంటివి వంట నూనెలండి. ఇక్కడ మీకు క్లారిటీ అనేది ఉండాలా. ఆ క్లారిటీలో భాగంగా మీకు ఏం చెప్తానంటే, ఇటీవల కాలంలో తాజా గణాంకాలను పరిశీలిస్తే భారతదేశంలో ప్రతి సంవత్సరము దాదాపు 28 మిలియన్ టన్నుల వంట నూనెలు కావాలా. ఈ 28 మిలియన్ టన్నుల వంట నూనెల్లో కేవలం 14 మిలియన్ టన్నులు మాత్రమే సుమారు మన దేశంలో పండించుకుంటున్నాం. 14 మిలియన్ టన్నులు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రధానంగా మలేషియా నుంచి కానివ్వండి, థాయిలాండ్ నుంచి కానివ్వండి, దెన్ ఉక్రెయిన్ నుంచి కానివ్వండి, రష్యా నుంచి కానివ్వండి, తదితర దేశాల నుంచి పెద్ద ఎత్తున పామ్ ఆయిల్ కానీ, వనస్పతి ఆయిల్ కానివ్వండి, వెజిటబుల్ ఆయిల్ కానివ్వండి, వీటన్నిటినీ దిగుమతి చేసుకుంటున్నాం. ఇలాంటి పరిస్థితులలో ఇక్కడ మనకు ఒక
అనేక రకాలైనటువంటి అవాంతరాలు ఎదురైనాయి. ఆ అవాంతరాల ఆధారంగా మనం పరిశీలిస్తే మీకు ఇటీవల కాలంలో రష్యా అనేటువంటి వాళ్ళు ఉక్రెయిన్ పైన దాడి చేశారు. పర్యవసానంగా ఉక్రెయిన్ రష్యా నుంచి భారతదేశానికి వంట నూనెల దిగుమతి నిలబడిపోయింది. దేశంలో వంట నూనెల వినియోగం అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వంట నూనెల కొరత ఏర్పడింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వంట నూనెల కొరత ఏర్పడటం వల్ల వంట నూనెల యొక్క ధరలు పెరిగి దేశంలో ఆహారపు ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ అవసరాలకు అవసరమైనటువంటి వంట నూనెలన్నిటినీ కూడా దేశంలోనే పండించుకునే విధంగా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దెన్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ పామ్ అనే పథకాన్ని తీసుకొని వచ్చినారు. ఆ పథకం అనేది కేంద్ర ప్రాయోజిత పథకమా ఏమిటో దాని గురించి తెలుసుకోవాలా, టార్గెట్స్ గురించి తీసుకోవాలా, మరి ఏ విధంగా దాన్ని అమలు పరుస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయాలను మనము ఇక్కడ చర్చించాలా. ఇవన్నీ కరెంట్ ఇష్యూస్. మరి క్రాప్ డైవర్సిఫికేషన్, పంటల వైవిధ్యీకరణ. మరి పంటల వైవిధ్యీకరణ అంటేనే మీకు గుర్తు రావాలా. మరి ఇప్పుడే నేను క్లాస్కి వచ్చేటప్పుడు ఒక అంశాన్ని చూశాను. ఏంట్రా ఈ దుస్థితి అనుకున్నాను. రోడ్డు పైన టెంపోలో కొంతమంది ఈ క్యారెట్ వేసుకొని వచ్చారు. టెంపో నిండుకు వేసుకున్నాడు. ఆ టెంపోలో మొత్తం ఫుల్గా ఉందండి క్యారెట్. 100 రూపాయలకు 6 కిలోలు అమ్ముతున్నాడు రిటైల్గా. మరి 6 గాలం పండించినటువంటి రైతుకు ఏ విధంగా గిట్టుబాటు అవుతుంది? ఎందుకు ఈ దుస్థితి వచ్చింది? మొత్తము వ్యవసాయదారులంతా కూడా ఒకే రకమైనటువంటి పంటను పండించటం వల్ల ఆ పంటల యొక్క దిగుబడి, ఆ పంటల యొక్క సప్లై, దాని యొక్క డిమాండ్ కంటే అధికమై ధర తగ్గిపోయింది. నేల చూపు చూసింది. రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలా. మరి ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయంలో గిట్టుబాటు ధర కల్పించాలా. దీనికోసం ఏ ప్రోగ్రాం తీసుకొని వచ్చినాడు? క్రాప్ డైవర్సిఫికేషన్ అన్నాడు. అంటే పంటల వైవిధ్యీకరణ. దేశంలో ఏ పంటకు ఎంత డిమాండ్ ఉందో ఆ డిమాండ్కు అనుగుణంగా ఆ పంటలను పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలా. ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ ఏంటి? మరి ఇలాంటి అంశాలు చాలా అవసరం అండి. బేసిక్స్ అనేటివి చాలా అవసరం. వితౌట్ బేసిక్ వీ కాంట్ గెట్ ఏ జాబ్స్ అండి. ఒకానొకప్పుడు ఏదో జాబ్ తెచ్చుకున్నారు, కానీ ఇటీవల కాలంలో బేసిక్ అనేది తీసుకొని వస్తున్నాడు. ఆ బేసిక్ని కరెంట్ ఇష్యూస్తో అనుసంధానం చేసి మార్కెటింగ్ చేసుకోవాలా. ఈ విధంగా చదువుకుంటేనే మీకు అత్యధికంగా మార్కులు వస్తాయి. నిన్ననే నేను చూశాను, ఎక్కడో ఒక ఇన్స్టిట్యూట్ కొంతమంది, అంటే నేను బ్లేమ్ చేయటం లేదు, మీకు 40 రోజుల్లో ఎకానమీ చెప్తా, 30 రోజుల్లో ఎకానమీ చెప్తా, 20 రోజుల్లో ఎకానమీ చెప్తా, 2 నెలల్లో ఎకానమీ చెప్తాను. ఎలా చెప్పగలుగుతారు? ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఏర్పడతా ఉంది. మీరు ఒకసారి అర్థం చేసుకొని చూడండి. క్రాప్ డైవర్సిఫికేషన్ మరి ఇలాంటిది తీసుకొని వచ్చినాడు. మరి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున దెన్ కెమికల్ ఫర్టిలైజర్స్ ఉపయోగిస్తున్నారు. దానిపైన అనేక రకంగా క్యాన్సర్లు వస్తున్నాయి, రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి. ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ని తగ్గించాలా, తగ్గించి ప్రత్యామ్నాయ ఎరువులను వాడాలా, ప్రత్యామ్నాయ ఎరువులను వాడేటట్లు ప్రోత్సహించాలా. దానికోసం ప్రధానమంత్రి ఏం చేశాడు? పిఎం ప్రణామ్ అనేది తీసుకొని వచ్చినాడు. ఆ పిఎం ప్రణామ్ ఏమిటి? దానికి ఎందుకు ప్రోగ్రామ్ నువ్వు తెలుసుకోవాలి. ప్రణామ్ అనేది ఎందుకు వచ్చింది? సో ఆ విషయాల పట్ల జాగ్రత్త అనేది ఉండాలి. వాటిని గురించి ఆ బేసిక్స్ అనేటివి తీసుకోవాలా. మరి ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. మరి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలా. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించాలంటే భూమి రికార్డులను కంప్యూటరైజేషన్ చేయాలా. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కానీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కానీ 2 తెలుగు రాష్ట్రాలను పరిశీలించండి. రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన గ్రామాల్లో దెన్ కలహాల కుంపటి అయిపోయింది. కొట్టుకుంటున్నారు, గొడవలు జరుగుతున్నాయి పోలీస్ స్టేషన్లో. మొత్తం ఇవే కేసులు. దేనికి కారణం? భూమి రికార్డులు వివాదాలు ఉన్నాయి. ఈ భూమి రికార్డుల వివాదాలను పరిష్కరించాలా. దానికోసం నేషనల్ ల్యాండ్ డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చినారు. భూమి రికార్డులను డిజిటలైజేషన్ చేశారు. ఆ భూమి రికార్డుల డిజిటలైజేషన్లో భాగంగా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క విధంగా తీసుకొని వచ్చింది. గతంలో తెలంగాణ ప్రభుత్వం ధరణి అనేది తీసుకొని వచ్చింది. ధరణి అనేది ఏమిటి? భూమి రికార్డుల కంప్యూటరీకరణ. దాన్ని భూభారతి కింద తీసుకొని వస్తూ ఉన్నారు ఇప్పుడు. మరి ఈ విధంగా ఈ టెక్నాలజీ, అదేవిధంగా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఉన్నాడు, రోబోటిక్స్ ఉపయోగిస్తున్నాడు. పంట కోత ప్రయోగాలకి కొన్ని వెబ్సైట్లు,
దెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నారు, ఐఓటీ ఉపయోగిస్తున్నాడు, డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాడు. ఇవన్నిటిని గురించి డిజిటల్ టెక్నాలజీ. సో దీన్ని డిజిటల్ అగ్రికల్చర్ అంటామండి. ఈ పంట కోత ప్రయోగాలు కూడా తీసుకొని వస్తున్నారు. అదేవిధంగా భూమి యొక్క సారవంతాన్ని పరీక్షించాలా, భూమి సారవంతాన్ని పరీక్షించాలంటే ఇంతకుముందు వెట్ కెమిస్ట్రీని వెట్ కెమికల్స్ ఉపయోగించే వాళ్ళము. ఈరోజు వెట్ కెమికల్స్ స్థానంలో డ్రై కెమికల్స్ ఉపయోగిస్తూ ఉన్నాం. దాన్ని రిమోట్ సెన్సింగ్గా తీసుకొని వస్తున్నాం. మరి ఈ పాయింట్స్ అనేది చదువుకోవాలా? మరి ఎప్పుడో నేను మా తాతల కాలంలో హరిత విప్లవం చదువుకున్నాను, దాని పంటల విధానాన్ని చదువుకున్నాను, దాన్ని నేను ఇప్పుడు చెప్తానంటే కుదరదండి. నేను లిటరలీగా చెప్తున్నాను. డే బై డే, గంట గంటకు, నిమిష నిమిషానికి, రోజు రోజు, అవర్ బై అవర్ ఎకానమీ ట్రెండ్ వస్తూ ఉంది. ఆ ట్రెండ్ని గురించి మాట్లాడుకోవాలా? మరి ఆత్మనిర్భర్ భారత్ అనేది వచ్చింది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా వ్యవసాయ అనుబంధపు రంగాలను ప్రోత్సహించడానికి ప్రత్యేక పథకాలు తీసుకున్నాడు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన తీసుకొని వచ్చినాడు. నేషనల్ లైవ్ స్టాక్ హస్బెండరీ మిషన్స్ తీసుకున్నాడు. మరి మన వ్యవసాయదారులు పండించినటువంటి పంటలకు వాల్యూ అడిషన్ పెంచాలా? వాల్యూ అడిషన్ పెంచుకోవడానికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ తీసుకొని వచ్చినాడు. జంతు ఆధారిత ఉత్పత్తులకు వాల్యూ అడిషన్ పెంచాలా? మరి ఇవన్నిటిని తీసుకొని వచ్చినాడు. రైతుల ఆదాయాల్ని డబలింగ్ చేయాలి, రైతుల ఆదాయాల్ని డబలింగ్ చేయాలి, రెండింతలు చేయాలి, మొదలైనటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఈ విషయాలనే కరెక్ట్గా మీరు ఫోకస్ చేయాలా. ఈ కరెంట్ ఇష్యూస్ పట్ల అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఏరియాని మీరు డిస్కషన్ చేసుకుంటే తెలంగాణలో అగ్రికల్చర్కిను ఇండియన్ అగ్రికల్చర్కి ముడిపెట్టుకోవచ్చునండి.